హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ ఫ్లై విత్ బోయిని రవి. దక్షిణ భారతదేశపు కైలాసంగా పిలువబడే అలంపూర్ క్షేత్రం చరిత్రలో దాగిన ఒక అద్భుతమైన రహస్యం. ఇక్కడ 9 ప్రాచీన ఆలయాలు ఉన్నాయి, కానీ వాటిని ఎందుకు నవబ్రహ్మ ఆలయాలని పిలుస్తారో తెలుసా? ఈ ఆలయ సముదాయం 7-8వ శతాబ్దపు చాళుక్యుల నిర్మాణ వైభవానికి ప్రతీక. పేరులో బ్రహ్మ ఉన్నప్పటికీ ఇవి పూర్తిగా శైవ క్షేత్రాలు. ఇక్కడ ప్రతిష్ఠించిన 9 శివలింగాలను బ్రహ్మదేవుడే ఇక్కడ ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతుంది. అందుకే ఇవి నవబ్రహ్మ ఆలయాలుగా ప్రసిద్ధి చెందాయి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు చేసిన ఒక చిన్న పొరపాటుకు శివునిచే శపించబడ్డాడు. తన పాప ప్రాయశ్చిత్తం కోసం శివుని ఆరాధించడానికి బ్రహ్మదేవుడు ఈ ప్రదేశానికి వచ్చాడు. ఇక్కడ 9 లింగాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశాడు. ఈ ఆలయాల వాస్తుశిల్పం ఎంతో విశిష్టమైనది. ఒక్కో ఆలయం ఒక్కో ప్రత్యేకత శైలిని, అద్భుతమైన కళాత్మక శిల్పాలు మరియు ప్రత్యేక విమాన గోపురాలు ఈ ఆలయాలను భారతీయ కళా చరిత్రలో ప్రత్యేక స్థానంలో నిలబడతాయి. బ్రిటిష్ పాలన కాలంలో సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ వంటి పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ఆలయాలను అపారమైన చారిత్రక మరియు కళాత్మక విలువను గుర్తించారు. అప్పటి నుండి ఈ ఆలయ ప్రదేశం చరిత్ర పరిశోధకులకు ముఖ్యమైన అధ్యయన కేంద్రంగా మారింది. ఆలయ లోగిలికి అడుగు పెడితే నిశ్శబ్దం మరియు పవిత్రమైన అనుభూతి కలుగుతుంది. పిల్లర్లపై ఉన్న శిల్పాలు మరియు గోడలపై ఉన్న అద్భుతమైన కళాఖండాలు చూసేవారికి ఆశ్చర్యం కలిగిస్తాయి. నవబ్రహ్మ ఆలయాలు కేవలం దర్శన ప్రాంతాలు మాత్రమే కాదు, అవి ఒక గొప్ప నాగరికతకు, భారతీయ సంస్కృతికి ప్రతీకలు. ఈ ఆలయాలు ఇచ్చే శాంతి మరియు కళాత్మక అనుభూతి మాటలకు అందనివి. మీరు అలంపూర్ వెళ్తే ఈ 9 అద్భుతాలను తప్పకుండా దర్శించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.